వెల్కమ్ టు 9 వైబ్స్. జనరల్గా సాధారణ ఎన్నికల్లో ఓటుకి 2 లేదా 3 వేలు ఇవ్వడం చాలా కామన్. ఇలా ఇస్తారని ఎలక్షన్ కమిషన్కి కూడా తెలుసు. కానీ డిమాండ్ను బట్టి ఒక్కోసారి 5 వేలు కూడా ఇవ్వచ్చు. కానీ పిఠాపురంలో మాత్రం ఓటుకి 20 వేలు ఇస్తున్నారట. ఇదంతా నిజమేనా అని అనుకుంటున్నారా? నిజమేనండి బాబు. ఇంతకీ ఎవరు పంచుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేనాని పవన్ను ఎలాగైనా ఓడించాలని మొదటి నుంచి ఎన్నో వ్యూహాలు పన్నుతోంది. దీంట్లో భాగంగానే కొద్ది రోజులు పవన్ సభకు ఎవరిని రానివ్వకుండా చేసింది. ఇప్పుడు ఓటర్లకు డబ్బులు ఎరగా వేస్తూ చేయరాని నీచ కార్యాలు చేస్తోంది. వాస్తవానికి దేశంలో ఇప్పుడు సెలబ్రిటీ నియోజకవర్గాల్లో పిఠాపురం చాలా ఫేమస్ అయింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా హేమీలు పోటీ చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పవన్ ఓడిపోయారు. ఈసారి కూడా పవన్ను ఓడించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుందనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని ఎన్నో ప్లాన్స్ వేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పవన్ గెలుపొందాలన్న లక్ష్యంతో జన సైనికులు పనిచేస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వాస్తవానికి జనసేన ప్రచారంలో దూసుకుపోతుంది. సినీ సెలబ్రిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు పిఠాపురం వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో జనసేన నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పవన్ను ఓడించేందుకు వైసీపీ భారీ ప్లాన్ చేస్తుందని ప్రధానంగా ఆరోపణ. నియోజకవర్గంలోని ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున పంచుతున్నట్లు జనసేన నేతలు అనుమానిస్తున్నారు. జనసేన అభిమానుల ఇళ్లను మినహాయించి మిగతా ఇళ్లలో 10,000 చొప్పున పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు జన సైనికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలో వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా యాక్టివ్గా ఉంది. ఎక్కడైనా డబ్బులు పంచితే ఈ పార్టీకి తెలిసి ఉండేది అన్న వాదన వినిపిస్తుంది. అయితే ఇదంతా పవన్ పై సానుభూతి పెంచేందుకు వ్యూహం అని వైసీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేనను వైసీపీ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. సైలెంట్గా ఉంటూ 2 చోట్ల ఓడించింది. అందుకే ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీకి విడిచిపెట్టేందుకు జనసేన సహకరించడం లేదు. 10,000 చొప్పున పంచుతున్నారన్న మాటతో పవన్కు పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. ఇప్పటికే కాపు ఉద్యమ నేతల ద్వారా దెబ్బతీయాలని చూశారు. చివరికి ముద్రగడను కూడా రంగంలోకి దించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్కు అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పటికీ పిఠాపురంలో వార్ 1 సైడ్ అన్న టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ భారీ తాయిలాలు ఇస్తుందని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే జనసేన ఒక వ్యూహం ప్రకారం వైసీపీని అష్టదిగ్బంధనం చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఓటర్లను డబ్బుతో కొనడం అనేది ఇప్పటి నుంచి వస్తున్న ఆచారం కాదు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంతకి తెగించడంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.